అబ్బబ్బబ్బబ్బా ఎండ మండిపోతుందండి, వేడి వేడిగా ఉంది. ఈరోజు మన సమ్మర్ స్పెషల్లో మస్తు మస్తు మసాలా మజ్జిగ అండి. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఎందుకు ఆలస్యం, ఈరోజు మస్తు మస్తు మసాలా మజ్జిగ చేస్తామా? ఈజీగా ఉంటుందండి, రండి రంగులు దిగేస్తాం. ఏమండి, ఈరోజు చేసే మజ్జిగకి నేను 1/2 లీటర్ ఫ్రెష్గా పెరుగు తీసుకున్నాను, గట్టి పెరుగు. చూడండి, అదనమాట ఇంట్లో పేరు పెట్టుకున్న పెరుగు. 1/2 లీటర్లో మాత్రం చూపిస్తున్నాను మీకు. మీరు మీ రేషన్లో మీరు ట్రై చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ పెరుగుని బాగా చిలికేవాలి. ఏమండి, ఇంతకుముందు మనం చేసాం కదండి రెగ్యులర్ మజ్జిగ సమ్మర్ స్పెషల్లో, చూసారా? చాలా సింపుల్గా చేసుకునేది. ఇది కొద్దిగా టెక్నిక్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా చాలా యమ్మీగా ఉంటుంది, కూల్గా ఉంటుందండి. సమ్మర్కి ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగండి, ఇంట్లో బాగుంటుంది మీకు. ఓకే, సో బాగా స్మాష్ బీట్ చేసుకున్నాం కదా, మంచి ఫైన్ పేస్ట్గా తయారైంది. ఇప్పుడు ఈ మసాలా మజ్జిగకి ఏమేమి వేయాలి, ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ నోట్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్ మీకు. ఏమండి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. జీలకర్రని దంచుకొని మనం మిక్సీలో వేసుకుంటాము. అలాగే అల్లం ముక్క చూడండి, ఈ పీస్ తీసుకున్నాను, ఒక 1/2 ఇంచ్ పీస్ అంతే. ఫస్ట్ బాగా దీన్ని దంచుకొనిస్తాము. సో దంచుకున్న తర్వాత మనం దీన్ని అలాగే ఈ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. ఇది చూడండి, పచ్చిమిరపకాయ 1 నంబర్ చాలు. ఇది చూడండి, స్ప్రింగ్ ఆనియన్స్ సన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇది ఒక 1.5 స్పూన్ ఉంటుంది, చాలా అరోమాగా ఉంటుంది మన మజ్జిగ. ఇది ఫ్రెష్ వాటర్లో కడుక్కున్నాను ఆల్రెడీ. చూసారా, క్యూకుంబరు, కీరా దోసకాయ, ఆ ముక్కలు కూడా విత్ స్కిన్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 1 కప్ ఉంది. ఫైనల్గా కొత్తిమీర ఎంత అంటే ఎంత వేసుకోవచ్చండి, ఫ్రెష్గా కడుక్కున్నాను అది కూడా. ఇది చూడండి, ఇంగువ, ఇవి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ దాని తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఏమండి, ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాము. కుండలోని వాటర్ యాడ్ చేసుకుంటే చల్లగా ఉంటుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకుంటాము. ఏమండి, ఇదిగోండి మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు మనము దీంట్లో ఆల్రెడీ వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఫిల్టర్ చేసుకొని మిక్సీ జార్ అంతా బాగా కడిగేసి మంచి గుమగుమలాడిపోతుందండి. ఇందులో కరివేపాకు వద్దండి. ఓకే, ఇప్పుడు మనము కొద్దిగా సాల్ట్, కమ్మగా ఉండాలి కదా మనం, కొద్దిగా చాలా చల్లని వాటర్ యాడ్ చేసుకున్నాము. లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వద్దు. అంతే, సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మనం క్లీన్గా దీన్ని చేసేస్తాము. దీని తాలింపులో అవి వద్దండి. మీరు ఎలా వచ్చిందో సూపర్గా ఉంది. మన మజ్జిగ రెడీ అయిందండి. అంతే, ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చు. సమ్మర్లో మార్నింగ్లో మీరు ఇలాంటి మజ్జిగ ఫుల్గా చేసి పెట్టుకోండి, కొద్దిగా పలసగా చేసుకోండి. మీకు దాగం ఉన్నప్పుడంతా మజ్జిగ తాగేయండి. రెగ్యులర్ మజ్జిగలో అప్పుడప్పుడు కొత్తిమీర, అల్లము, కరివేపాకు వస్తూ ఉంటుంది వాటిలో, అది కొందరికి ఇరిటేషన్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి మసాలా మజ్జిగ చేసుకోవడానికి ఇక్కడక్కడ తాగేవచ్చు. ఓకే అండి, ఇప్పుడు టేస్ట్ ఎలా చూసి మీకు చెప్పేస్తానండి, సరేనా? ఏమండి, మస్తు మసాలా మజ్జిగ రెడీ అయింది. చూడండి, కలర్ కూడా ఎంత బాగుంది. ఇందులో స్ప్రింగ్ ఆనియన్, క్యూకుంబరు ఇవన్నీ ఉంది, అల్లము, చాలా హెల్త్కి మంచిది. డైల్యూట్ చేసుకోండి. మీ కారం తగినట్టు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. హాఫ్ అయినా పర్లేదు, కానీ కొద్దిగా ఉండాలి, అరోమా తప్పనిసరిగా ఉండాలి. మజ్జిగ ఫుల్గా గ్లాస్ నిండుగా వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాను, సరేనా? ఆహా, ఎంత చల్లగా ఉందండి. ఈ సమ్మర్కి చెమటలు కారిపోతుంది కదండి. ఇలాంటి
చాలా చాలా హెల్దీ డ్రింక్స్ తాగండి ఇంట్లోనే చేసుకొని, అవతల నుంచి షాప్ నుంచి తెచ్చుకోండి కూల్ డ్రింక్స్ కానీ అవన్నీ మానేయండి. ఇలాంటి సూపర్ డూపర్ మజ్జిగ తీసుకోండి. మన విజయ్ చేతి రుచుల్లో సమ్మర్ స్పెషల్లో మంచి మంచి ఇలాంటి రెసిపీస్ వస్తూనే ఉంటుంది, చూస్తూ ఉండండి. సండే స్పెషల్ ఇది, సండే మార్నింగ్ చూస్తున్నారు కదా, ఈ రోజే చేయండి, సరేనా? నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఏంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బి హెల్దీ చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.